ఈరోజు ఎపిసోడ్ చూసినాక ఎంతమందికి అయితే అదే ఇదే కదరా సామే మాకు కావాల్సింది బిగ్ బాస్ టీం నుంచి అనిపించిందో లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అయితే చేసే ప్రయత్నించండి. సంజన గారు లాగా నాకు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయినా అనమాట. ఎందుకంటే నామినేషన్లో వాళ్ళు కొట్టుకుంటుంటే నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. సో ఈరోజు ఫుల్ అయితే రమ్య గారికి అయితే ఫుల్ నెగిటివ్ ఎపిసోడ్ అనమాట. ఇది ఇమాన్యుయల్ కళ్యాణ్ దెబ్బకైతే షాక్ అయిపోయాడు లాస్ట్లో. ఇదంతా ఈరోజు వీడియోలో ఉంటుంది. ప్లీజ్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్, లైక్ కొట్టు ఎందుకు అసలు అప్పుడు ఎంత బాగా పోయినాడు చూడండి. బ్యాక్ కొట్టండి లైక్ కొట్టండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసరికి మార్నింగ్ సాంగ్ అయితే ఈరోజు మనసీల సాంగ్ అయితే వేశారనమాట. ఇక్కడ నామినేషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ సుమన్ గారికి గౌరవ్ గుప్తా గారికి అయితే ఏమంటారు, ఇది క్యాప్టెన్స్ ఇద్దరు కదా వాళ్ళు, అందుకని వాళ్ళకి స్పెషల్ పవర్ వచ్చిందనమాట. అందులో సుమన్ గారికి అయితే సెల్ఫ్ అదేమంటారు సెల్ఫ్ సేవింగ్ అయితే వచ్చిందనమాట సుమన్ గారికి. గౌరవ్ గారికి అయితే సేవ్ అనదర్ పర్సన్ అని వచ్చింది. ఇంతటితో నామినేషన్ టాస్క్ వచ్చేసి ఈరోజు బలూన్స్ పగలగొట్టు టికెట్స్ తీసుకోవాలన్నమాట. ఈరోజు టాస్క్ పేరు. ఈ నామినేషన్ ఈరోజు అయితే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆయిషా గారికి ఇమాన్యుయల్ గారికి అయితే వచ్చిందనమాట ఛాన్స్. ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే చెప్తాను, ఇమాన్యుయల్ నిజస్వరూపం అయితే ఈరోజు బయటపడిపోయింది. ఎంతమంది కనిపించిందో నిజంగా నిజాయితీగా హార్ట్ఫుల్ వేసుకొని చెప్పండి మీరు ఎంతమంది కనిపించింది. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇమాన్యుయల్కి అయితే 5 కార్డ్స్ వచ్చినాయి అనమాట టికెట్స్. ఆయిషాకి అయితే 3 కార్డ్స్ వచ్చాయన్నమాట. ఇమాన్యుయల్ అయితే కళ్యాణ్కి, దివ్యాకి, రమ్యకి, రీతు చౌదరికి 2 కార్డ్స్, తనుజాకి 1 కార్డ్ అయితే ఇచ్చారనమాట. ఆయిషా అయితే డైరెక్ట్ నామినేషన్ అయితే తనే వాడింది. రీతు చౌదరిని అయితే నామినేట్ చేశారు డైరెక్ట్ నామినేషన్. 2 కార్డ్స్ ఉన్నాయి కదా ఇంకా నార్మల్ నామినేషన్. అదైతే సాయికి మరియు ఏమంటారు సంజన గారికి అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ఆయిషా రీతు చౌదరి గారిని అయితే నామినేట్ చేశారనమాట. ఫుల్ ఈవిడేంటంటే ఫుల్ డేర్గా మాట్లాడుతున్నారు, ముఖం మీద మాట్లాడుతున్నారు. రీతు చౌదరి రాగానే నామినేట్ స్టార్ట్ కాగానే వీళ్ళిద్దరికీ అయితే రైవల్రీ మొదలైందనమాట. ఈ ఎపిసోడ్ అంతా ఫుల్ ఇలానే ఉంటుంది. బర్రీ రివెంజ్ నామినేషన్స్, రివెంజ్ అదేంటో నాకే అర్థం కాలేదు. ఆయిషా రీజన్ అయితే ఇచ్చింది. నీ ఓవర్ యాక్షన్ ఈ ఇంట్లో నాకు నచ్చలేదు. నువ్వు వచ్చిందే లవ్ కంటెంట్ కోసం. 5 వీక్స్ నుంచి నేను వచ్చి చూసిందని చెప్తాను. నేను ఇదేంట్లో నేను స్టాండ్ అయితే తీసుకుంటాను అనమాట. రీతు చౌదరి అయితే లవ్ కంటెంటే చేస్తుంది. ఆయిషా అయితే కరెక్ట్గానే రీజన్ చెప్పింది. రీతు చౌదరి లవ్ కంటెంటే చేస్తున్నారు, అందరికీ తెలిసిందే. నెక్స్ట్ దివ్య ఆయిషాని నామినేట్ చేశారు. ఎవరైనా మాట్లాడేటప్పుడు మనము నువ్వు డేర్గానే మాట్లాడతావు కరెక్టే, నువ్వు ఫేస్ మీదే మాట్లాడతావు కరెక్టే, బట్ ఆపోజిట్ పర్సన్ అంటే మనం అది తీసుకునే పవర్ ఉండాలన్నమాట. ఎస్, ఇది కరెక్టే. ఆయిషా గారికి అయితే అది ఫుల్ ఎమోషనల్ అయిపోతారు ఎవరైనా ఏమన్నంటే. సెల్ఫ్ గేమ్ అయితే ఆడినట్లు నాకు అనిపించలేదు. ఫుల్ సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనిపిస్తుంది. ఎవరెవరు ఎక్కువ ఓట్లు పడుతున్నాయో వాళ్ళ దగ్గర ఇమాన్యుయల్ సంజన వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికే పోయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కంటెంట్ బాగా వస్తుంది. ప్లస్ వాళ్ళకి ఎందుకంటే ఇక్కడ ఆయిషా గారు అయితే ఓట్లు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ఇమాన్యుయల్ అండ్ సంజనకి వాళ్ళ దగ్గరే సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు అనిపిస్తుంది. అది నా ఒపీనియన్. అది బిగ్ బాస్ని అప్పటి నుంచి చెప్తున్నాను నేను, బిగ్ బాస్ లెక్క చూసే వాళ్ళకి మాత్రమే నా రివ్యూ అయితే అర్థమవుతుంది. ఫ్యాన్స్ అయితే స్కిప్ చేసేయండి, నేను ధైర్యంగా చెప్తా, స్కిప్ చేసేయండి అంతే. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ దివ్య గారు అయితే సాయిని నామినేట్ చేసిందనమాట. మీకు ఎందుకు క్యాలిక్యులేషన్ చేసి మీరు ఆడుతున్నారు గేమ్, సెల్ఫ్ గేమ్ ఆడుతున్నారు. మీకు ఎంత కావాలో అంతే గేమ్ ఆడుతున్నారు. ఎంత మాట్లాడాలో, ఎవరెవరి దగ్గర ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతున్నారు. నాకు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనిపిస్తుంది అంటున్నారు. ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే దీనికి సాయి గారికి బిగ్ బాస్ ఫస్ట్లోనే చెప్తారనమాట, మీకు ఫస్ట్లోనే ఇచ్చి పంపించాము కదా పవర్, అదేంటి పవర్ పేరు ఇదనమాట.
సేవ్ అవ్వచ్చు ఆ పవర్ నుంచి. బట్ తనైతే యూటిలైజ్ చేసుకోలేదు. అది పోయినా పోవచ్చు, చెప్పలేం. రమ్య గారు, సాయి గారు ఈ వీక్ డేంజర్ జోన్లో ఉంటారు. ఓట్లు వేసుకోండి, ఇది చెప్తున్నా, ముందునే ఓట్లు వేసుకోండి. మళ్ళీ నన్ను బ్లేమ్ చేయొద్దండి. నాకు అనిపిస్తుంది సాయి గారు అయితే సేఫ్ గేమ్ ఆడుతున్నారేమో అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్టార్ట్ అయిపోయింది, అప్పుడే స్టార్ట్ అయిపోయింది రివెంజ్ నామినేషన్. రీతు చౌదరి అయితే మీరైతే సేఫ్ గేమ్, ఆయిషా నువ్వు అయితే సేఫ్ గేమ్ ఆడుతున్నావు, నీకు ఎంత కావాలో అంతే ఉంటున్నావు, ఎవరెవరితో మాట్లాడాలో అంతే ఉంటున్నావు, 5 weeks నుంచి వచ్చి చూసి ఆడుతున్నావు గేమ్ని గేమ్ లెక్క చూడు. నేను వచ్చి నీకు చెప్పాను, లవ్ కంటెంట్ నేను నీకు ఏమని ఇస్తున్నానని చెప్పాను అని ఇక్కడ రివెంజ్ నామినేషన్ అయితే చేశారనమాట. రీతు గారు అయితే స్ట్రాంగే, బట్ ఇప్పుడైతే అవాయిడ్ చేస్తున్నారు. లవ్ కంటెంట్ ఏమి ఇప్పుడు రావట్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ప్లస్ అయ్యే అవకాశం రీతు గారికి. ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్ ఈ వైల్డ్ కార్డ్స్ అంతా ఫుల్ కంటెంట్, అసలు బిగ్ బాస్ వాళ్ళకి అయితే ఫుల్ కంటెంట్. అసలు ఆ ఫోటోస్ ఎట్లా ఎపిసోడ్కి అంతా ఫుల్ కంటెంట్ అనమాట. ప్రతి మినిట్ క్లైమాక్స్ లాగా ఉంది. ఆ ఫొటోస్ ఎట్లా కవర్ చేయాలో వాళ్ళకి అర్థమే కాలేదనమాట. రీతు చౌదరి గారు అయితే అవాయిడ్ చేస్తున్నారు డెమాన్ పవన్ని. సో రాబోయే రోజుల్లో గేమ్ అయితే బాగా ఆడుతున్నారు, ఓట్లు వేసుకోండి. ప్రస్తుతానికైతే సేఫ్ జోన్ అనిపిస్తుంది ఈ వారం, ఎందుకంటే డెమాన్ పవన్ వీళ్ళు ఎవరు లేరు కదా, అందుకు. నెక్స్ట్ వచ్చేసరికి రమ్య వర్సెస్ తనుజ. ఇది బ్రో ఈ ఎపిసోడ్కే ఫుల్ ఫైర్ అనమాట. రమ్య గారు అయితే ఫుల్ ఫైర్, ఫుల్ డేర్, అసలు మాట్లాడికే ఛాన్స్ లేదనమాట. తనుజ గారికి ఫుల్ డేర్ అండ్ ఫుల్ ఫైర్ వీడియో. నాకైతే చాలా బాగా అనిపించింది. తనుజ ఫ్యాన్స్ అనొచ్చు ఇప్పుడు. నాకు రమ్య బ్యాడ్ అనిపించింది, ఎందుకంటే నువ్వు బ్యాక్ బీచింగ్ ప్లేయర్, సేఫ్ మకం మీద అనేస్తుంది. నువ్వు బ్యాక్ బీచింగ్ ప్లేయర్, సేఫ్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు ముసుగు నుంచి బయటికి రావాలి, బ్యాక్ బీచింగ్ చేసే ఇప్పుడు బర్నీ గారిని పంపించావు. నువ్వు అసలు ఒక్కొక్కరిని బయటకు పంపేయాలనే గేమ్ ఆడుతున్నావు. నువ్వు ఫైర్ కావాలి, లేదంటే నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు. ఫస్ట్ మాస్క్ తీ అని ఫుల్ డేర్ మాట్లాడినారు అనమాట. నెక్స్ట్ రివెంజ్ నామినేషన్ ఉంటుంది, అది చెప్తా ఉన్నాడు. వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అప్పుడే స్టార్ట్ అయిపోయింది రివెంజ్ నామినేషన్, తనుజ వర్సెస్ రమ్య. ఇప్పుడు ఉంటుంది బ్రో ఈ ఎపిసోడ్. ఎవరెవరికైతే తనుజ గారి పాయింట్స్ విని ఇది కదరా తనుజ నుంచి మాకు కావాల్సింది, ఇది గేమ్ ఆడాలి, మాకు ఇట్లుంటే చాలు కదా అనిపిస్తుందో వాళ్ళైతే కామెంట్లో చెప్పండి అనమాట. ఎందుకంటే నువ్వు నన్ను అర్థం చేసుకునేదానికి రాలేదు బిగ్ బాస్కి, నువ్వెంతో నిన్ను నిరూపించుకో, ఫస్ట్ మైండ్ యువర్ వర్డ్స్ అని చాలా అన్నారనమాట. ఎందుకంటే అసలు రెస్పెక్టే లేదు బ్రో రమ్య గారికి అయితే, రెస్పెక్టే లేదు. ఇట్లే రాసిస్తగలంటే, ఎందుకంటే ఇన్ నా ఒపీనియన్ నేను చెప్పాలనుకున్నది చెప్తా. ఎందుకంటే రివ్యూవర్ అని ఇంకా కరెక్ట్గా చెప్పాలి. అది ఆపోజిట్ ఎవరైనా ఉండొచ్చు, అది మనకు సంబంధం లేదు. ఒక వీడియో ఇస్తాను, అది కళ్యాణ్ ఒక వీడియో ఇస్తా, చూడండి, చూసి చెప్పండి. ఫోమ్ లేదండి. వేరా లాస్ట్ టైం అక్కడ హ్యాండ్ వేయడానికి వస్తే చితి అన్నాను కదా, ఏరా ఇది ప్యాంపరింగ్ ప్లీజ్ చెయ్యమన్నానా? క్యూట్ రా, ఐ లైక్ ఇట్ రా. అదే నీ స్ట్రాటజీ. అందుకే నువ్వు దొంగ ముసుగులో బతుకుతున్నావు. చెయ్యేస్తారు ఇలా వెళ్ళిపోవాలి, నువ్వే రమ్మంటావు, పాపం వాడు తెలియకుండా ఇలా వస్తాడు, ఇలా అంటాడు, వెళ్ళిపోవాలి. అంటే నువ్వు గుడ్ అట్ ద సేమ్ టైం నువ్వు గుడ్ అయిపోవాలి. హౌస్ లో కాపాడానికి చూసినారా? ఈ వీడియోలో కళ్యాణ్ని ఏమంటుంది అనమాట. ఎందుకంటే రమ్య చెప్తుంది కదా, నాకేం చేసింటే వీకెండ్ ఎపిసోడ్లో వీడియో కానీ చూపించారు, పోయి చూడొచ్చు. నా మీద చేస్తే కాలేజ్ తొక్కుతాను అది అని రమ్య గారి ముందరే చేయించుకుంది అనమాట తనుజ. మీరు చూస్తున్నారు కదా, ఇదైతే వాస్తవానికి నిజమే. ఎందుకంటే వాళ్ళేం ఫ్రెండ్స్, జస్ట్ ఫ్రెండ్సే. బట్ ఈ రోజుకి నాకు ఎందుకో లవ్ ట్రాక్గా మారిపోతుందేమో అని నాకు అనిపిస్తుంది తనుజ గారు. సో బట్ కళ్యాణ్ అయితే సిగ్గుపడ్డాడు, బట్ తనకైతే అంత ఏమనిపించలేదు. కళ్యాణ్ అయితే పాపం రిస్క్లోనే ఉన్నాడు ఈ ఎపిసోడ్లో, చేయడానికి పాపం జలస్గానే ఉంది. ఈ రమ్య గారు నెక్స్ట్ రియాక్షన్ ఇస్తారు. అదే అమ్మా వాడు బాగుంటున్నాడమ్మా, నువ్వే చేయించుకుంటావు, ప్రతి దానికి వాడినే బ్లేమ్ చేస్తావు అంటుంది. అది ఇదైతే నాకు కరెక్ట్ అనిపించింది. కళ్యాణ్ ఏం లేదు తప్పు, పాపం తనుజ అయితే తప్పు అనిపించింది ఒకగానొక టైంలో నాకైతే.
నెక్స్ట్ ఈ రీతుకి ఏం పని ఉండదా బ్రో? రీతుకి ఏం పని ఉంది? ఎప్పుడు చూసినా రామునే పాపం. రాము అయితే కరెక్ట్గా తనకేం తను ఆడుకుంటున్నాడు. ఎప్పుడు నువ్వు నాకు కనిపించలేదు, నువ్వు బాగా ఆడలేదు అంటే తినేం బాగా కనిపిస్తుందా? నాకు కరెక్ట్గా చెప్తా చూడండి, రాము చాలా బాగా ఆడుతున్నాడు చెప్పుకోవాలంటే. రీతు చౌదరి గారు సేఫ్ ఆడుతున్నారు, సపోర్ట్ ఉండాలి. రాము ఇక్కడ నువ్వు ఏడ్చినా కన్నీళ్ళు రావు, అది నిజమే బ్రో. నెక్స్ట్ వచ్చేసరికి రీతు వర్సెస్ రాము అయితే అనిపించింది నాకైతే సిల్లీ పాయింట్స్ తెచ్చి పెడుతుంది అనిపిస్తుంది. సేఫ్ గేమ్ అయితే ఆడుతున్నారు బ్రో రీతు చౌదరి, అదేమో నాకు తెలియదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్రో గేమ్ చేంజింగ్ పాయింట్ అంటే ఇది. కళ్యాణ్ వచ్చేసరికి ఇమాన్యుయల్ కార్ ఇస్తారనమాట. అప్పుడు ఏం చెప్తాడంటే నీకు కావాల్సిందే ఉంది నా దగ్గర, తనుజాకి ఇస్తానంటే ఇమాన్యుయల్ అనుకొని నాకు అదే నువ్వు ఫస్ట్ మంచి పాయింట్స్ కావాలి నాకంటే ఓకే అంటారు. బట్ ఇది సేఫ్ గేమ్ అయితే బయటకు పడింది. కళ్యాణ్ వెళ్ళి సంజనానే వేసాడు అనమాట నామినేట్. ఇది బ్రో జెలస్ ఫీల్ అయ్యాడు, పక్కా జెలస్ ఫీల్ అయ్యాడు బ్రో ఇమాన్యుయల్. ఎందుకంటే వాళ్ళమ్మ కదా, తనని నామినేట్ చేస్తానే ఇట్లుంది. బట్ తనుజాకు నామినేట్ చేయొచ్చంట, బట్ కళ్యాణ్ వచ్చి సంజనాకు చేయకూడదంట బ్రో. ఇది ఎంత న్యాయమో నాకైతే అర్థం కాలేదు. సంజన గారు నెక్స్ట్ సంజన వర్సెస్ దివ్య అనమాట. దివ్య నీ నుంచినే నాకు బర్నీ గారికి బాండింగ్ అయితే పోతుంది, నీ నుంచినే మాకు రిలేషన్షిప్ తక్కువ అయిపోయింది, నేను నాకు హౌస్ నుంచి బెస్ట్ ప్లేయర్ అనిపిస్తాను అని అన్నారు కదా. సంజన గారే నామినేట్ చేశారనమాట బర్నీ గారిని. అప్పుడు ఉండగా నామినేట్ చేసే పోయినాక వాళ్ళ బాండింగ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇమాన్యుయల్ దగ్గర ఉంది బాండింగ్ సంజన గారికి, దివ్య గారికి ఎవరు లేరు కాబట్టి బర్నీ గారు ఉన్నారనమాట. అది తన తప్పేం కాదు, ఇదైతే సిల్లీ రీజన్ బ్రో. దివ్య నిఖిత గారు సేవ్ అవుతారు, ఇది ఫిక్స్. ఎందుకంటే బర్నీ గారు ఓట్ అయితే ఫిక్స్ పడతాయి. లాస్ట్ వారమే అందరూ ఫుల్ ఫైర్ అయినారు అనమాట బర్నీ గారు అడ్మిట్ అయినందుకు. సో ఇదైతే ఈ వీడియో అయితే ఇంతే అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి నామినేషన్స్లో ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎవరెవరు ఉండబోతున్నారో, వాళ్ళకి ఓట్లు ఎట్లా పడవచ్చు, ఎవరెవరు డేంజర్ అవుతారో, ఎవరెవరు సేఫ్ అవుతారో, క్యాప్టెన్సీ టాస్క్లు ఎట్లుంటాయి, ముందర టీంలు డివైడ్ చేస్తారా, లేదంటే సెల్ఫ్ గేమ్స్ ఉంటాయా, అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియో అయితే ఇంతే అనమాట.